వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నన్ను నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. మొన్నటి దినం ఎఫెసీ సంఘాన్ని చూసుకున్నాం, ప్రకటన గ్రంథం నుంచి. ఈరోజు సుర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయమని దేవుడు సుర్మాలో ఉన్న సంఘాలతో మాట్లాడుతుండడం మనం చూద్దాం. ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. మొదట చదువుకుందాం. సుర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. మొదటి వాడును కడపటి వాడిన ఎండు మృతుడే మరల బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడివే, తాము వీధులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగాడు ఇనుగాక. జయించువాడు రెండో మరణము వలన ఏ హానియు చెందడు. మొన్నటి దిన ఎఫెసీ సంఘంతో చెప్పింది అంటే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపునిద్దరు. నేను 2:11 రాసా, గమ్మును అలా పొరపాటున పడింది. 2:7 వచ్చినమాట. ఎఫెసీ సంఘానికి జీవవృక్ష ఫలాలు ఇత్తడు జయించిన వానికని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు, జీవ కిరీటం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయును, కృపామయును, దయామెడవైన ప్రభావ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదసరదానికి వచ్చిన నాయన ఈ వీడియో చేయడానికి. నాయన నీ వాక్యాన్ని వివరించుటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, వినుచున్న వారితో మాట్లాడి, నన్ను మమ్మల్ని బలపరిచి మహింపదమని యేసు నామమున బట్టి ప్రార్థించి అనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సుర్నాలోని సంఘపు దూతతో ఇలాగ మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం. ఏమని సెలవిస్తుందంటే, వారి శ్రమలు, పేదరికము ఆయనకి తెలుసు. వారు ఆధ్యాత్మికంగా సంపద కలిగి ఉన్నట్టుగా కూడా నాకు తెలుసు అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఇంకా యూదులమని చెప్పుకుంటూ వాస్తవానికి సాతాను సమాజ మందిరంలో భాగమైన వారి నుండి వచ్చే, అంటే సాతాను సంబంధాలతో వచ్చే బాధలు, ఆరోపణలు, నిందలు అన్నీ కూడా నాకు తెలుసు. ఆరోపణలన్నా నిందలన్నా ఒకటే. ఆరోపణలు, అభియోగాలు, సాతాను సంబంధం వారితో వచ్చే, సాతాను కలిగించే అనేకమైన నిందలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు, హింసలు నాకు తెలుసు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట ఆ సంఘంతో. బాధలు ఉన్నప్పటికీ విశ్వాసులు స్థిరంగా ఉండాలని ఈ వచనం ప్రోత్సహిస్తుంది. అయితే మనం దీనివలన ఏం తెలుసుకుంటున్నామంటే, మనం వాళ్ళ అన్ని బాధలున్న ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు సంపద కలిగి ఉన్నారని, ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆధ్యాత్మికంగా బాగున్నారని. మనం కూడా ఈ రాత్రికాల సమయంలో బాధలు, కష్టాలు, శ్రమలు, ఎన్నో నిందలు, ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా దేవుని గురించి మనల్ని హింసించి మాట్లాడుతున్నప్పుడు కూడా విశ్వాసులు స్థిరంగా ఉండాలని ఈ వచనం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇంకా ఏమంటున్నాడు, నీ బాధను, దారిద్ర్యాన్ని నేను తెలుసుకున్నాను, నాకు తెలుసుకోగలను అంటున్నాడు. నీ బాధలు, దారిద్ర్యం నాకు తెలుసు. ఇది సుర్మాలోని సంఘం ఎదుర్కొంటున్న మాట. వాస్తవికమైన ఇబ్బందులు, హింస మరియు ఆర్థిక ఇబ్బందుల గురించి తెలియచేస్తుంది. ఆ సంఘం ఎదుర్కొంటున్న ఆ ఇబ్బందులు, హింస మరియు ఆర్థిక ఇబ్బందులు కూడా తెలియచేస్తుంది. నేటి దినంలో మరి నీవు నేను ఎలా ఉన్నామో, ఎలాంటి ఇబ్బందులు, మరి హింసలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వాటిల్లో మనము నిబ్బరం కలిగి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. మీరు భౌతిక ఈలోక సంబంధమైన పేదరికంలో ఉన్నప్పటికీ విశ్వాసులు తమ విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. పట్టుదలతో ఆధ్యాత్మిక జీవితాన్ని సాగించాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా మన ధనవంతులు మాట. పరలోక నిధి గురించి
యేసు బోధనల గురించి మనం వాటి మీద కేంద్రీకరించి వాటికి అనుగుణంగా ఉండాలన్నమాట. ఆ సంఘం అలాగా ఉంది. ఇంకా మళ్ళీ అదే చెప్తున్నాడు, నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకని ఏమంటున్నాడు దేవుడు, ఈ శ్రమలకి నువ్వు భయపడకము, ఈ పొందబో శ్రమలకు నువ్వు ఎంత మాత్రమో భయపడకము. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయించబోచున్నాడని ఆ సంఘం వాళ్ళతో చెప్తున్నాడు మాట. దేవుని వాక్యం సెలవిస్తోంది. మీరు శోధింపబడుతున్నారు, అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయించాలని అనుకుంటున్నాడు, వేయించబోచున్నాడు. 10 దినాల వరకు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తానని ఆ సంఘపు సున్నాలోని సంఘం వాళ్ళతో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది మాట. జీవకిరీటం ఇచ్చేదను. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ రాత్రికాల సమయంలో నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది? ఇబ్బందుల పరిస్థితుల్లో, కఠినమైన పరిస్థితుల్లో దేవుడిని నమ్ముకున్నామని మనని అనేకమైన నిందలు వేస్తూ, మనని హింసపడుతూ, బాధపడుతూ, దూషిస్తున్న వారు ఉన్నప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? భయపడకుండా మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. భయపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో నువ్వు భయపడద్దు. నువ్వు భౌతికంగా ఏ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసము మరి ఏ విషయంలో నువ్వు ఇబ్బందులు పడుతున్నావో వాటిలో భయపడకు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అనేకమైన ఇబ్బందులు వస్తాయి, సాతాను అనేకమైన కల్పిస్తున్నప్పటికీ నువ్వు భయపడకుండా నమ్మకంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తోంది. శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో నీకు జయమిచ్చేవాడు ఆయన అని దేవుని వాక్యం సెలవిస్తోంది. 10 దినాలు శ్రమ కలుగుతుంది, అది ఇక్కడ వస్తున్నాడు. అయితే శ్రమ వచ్చినప్పుడు మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలంట. నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తానన్నాడు. పరలోకంలో జీవకిరీటాన్ని ఇస్తానన్నాడు. మరి దేవునికి అంత గొప్ప నిరీక్షణ మనం కలిగి దేవునికి నమ్మకంగా మనం ఉండాలన్నమాట. జీవకిరీటం ఇచ్చేదను. ఏ హాని కలదు, ఏ శ్రమలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, నిన్ను ఎవరైనా దూషించినా, నిందలేసినా, ఏమొచ్చినా నీకు ఏ హానియు జరగదు, కలగదని దేవుడి ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో మాట్లాడాడు. జయించేవారికి జీవవృక్ష ఫలాన్ని తిందురు అని. ఇక్కడ ఈ సూర్ణ సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. జయించిన వాడికి ఏమిస్తారట? జీవకిరీటం ఇచ్చేదరు అని. మరి మనం ఎలాగున్నాం? ఆ సంఘపు వాళ్ళు అంత ఇదిగా ఉన్నా కూడా దేవుడు ఒక తప్పు వాళ్ళ మీద మోపినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళలో ఉన్న బలహీనతలు బయలుపరిచినట్టుగా చూస్తున్నాం. నా జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, ఏ విషయంలో మన మొదటి ప్రేమను కలిగి ఉన్నామా లేదా, మరి మనం దరిద్రంలో కానీ, మన కఠిన ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, మనకు వచ్చే శ్రమలు శోధనలో కానీ, మరి మనం ప్రభువుని నమ్ముకున్నామని దూషిస్తున్న వారితో కానీ మరి బాధలు పడుతున్నప్పుడు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? విశ్వాసంలో పట్టుదల కలిగి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నామా? యేసు ప్రభు వారి బోధలకి, ఆ పరలోక సంబంధమైన బోధల గురించి చెప్పిన యేసు ప్రభు వారు చెప్పిన బోధలకు అనుగుణంగా మన జీవితం సాగిస్తున్నామా? మన ఆత్మీయ ప్రయాణం, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కాబట్టి ఆయన మన శ్రమను, దరిద్రతను చూస్తున్నాడు, మన ఇబ్బందులు చూస్తున్నాడు, మన పరిస్థితులు చూస్తున్నాడు, మన కఠినమైన పరిస్థితులు చూస్తున్నాడు, సాతాను కల్పించే అనేకమైన శోధనలు చూస్తున్నాడు. ఆయన అయినప్పటికీ భయపడద్దు అన్నాడు. నేను నీకు జయమిస్తానని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి 10 దినాలు శ్రమ కలిగినక్కడ ఉంది. శ్రమ కలిగినప్పుడు నువ్వు భయపడకమని దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మకంగా ఉండమంటున్నాడు. నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తారని దేవుడు చెప్తున్నాడు. ఆ రెండవ మరణం వల్ల నీకు ఎటువంటి హాని జరగదు అని దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన పరిస్థితులన్నీ, మనం ఈ లోక సంబంధంగా అది ఉన్న పరిస్థితులన్నింటినీ భరిస్తూ, అంటే వాటిల్లో మనం యేసుప్రభువును కలిగి విశ్వాస జీవితంలో స్థిరముగా నమ్మకంగా ఉండి ముందుకు సాగిపోతూ ఉంటాయి. ఏ హాని జరగదు. ఆ శోధన నుండి
దేవుడు మనల్ని రక్షిస్తాడు. విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకు, నమ్మకంగా ఉండు, ఏ విషయంలోనూ భయపడద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయులను, కృపామయులను, దయామడుగుల ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాసనకు వచ్చిన ఆయన ఈ రాత్రి కాల సభలో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. మా ఇబ్బందులు, సోదరులు, సాతాను అనేకమైన పరిస్థితులు కల్పించినప్పుడు నా ప్రభా, వాటన్నిటిలో విశ్వాసం కోల్పోకుండా శ్రమ కలిగిన ఆ శ్రమలో నేను తోడుంటాను, భయపడకమని, నమ్మకంగా ఉండమని ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఏ హానియో జరగదని విశ్వాస జీవితంలో నమ్మకంగా, పట్టుదలగా ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోతున్నప్పుడు నాయన, మీరు చెప్పిన బోధలు మేము నాయన మరి ఆ తండ్రి వాటిని గ్రహిస్తూ ముందుకు సాగిపోయినప్పుడు నాయన, పరలోకంలో మీరు మాకు దాచి ఇచ్చిన ఆ జీవాన్ని మేము పొందుకుంటాం. జీవ కిరీటం మీకు ఇస్తానని మీ వాక్యం సెలవిచ్చింది కాబట్టి ప్రభా, జయించడానికి నా ప్రభా మా శక్తి మా బలము సరిపోదు కాబట్టి నాయనా నీ వాక్యంతో నా ప్రభా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి విశ్వాస జీవితంలో నమ్మకంగా స్థిరులుగా ఉంటూ ఏ విషయంలోనూ భయపడకుండా ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని. మా శక్తి సరిపోదు, మా భక్తి సరిపోదు, మీరే మాకు తోడునేడుగా నడిపించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. లైక్ చేస్తున్నందుకు, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టు మీకు నా శిరస్సు వచ్చి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆదరిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. దేవుడు నాతో మనతో మాట్లాడాడు. మనం ఎలా ముందుకు సాగిపోవాలో మనకి దేవుడు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పిన దేవుడిని మనము ఆ విషయాలు మనం తీసుకుంటూ మనం ముందుకు సాగిపోయి మన జీవ కిరీటం పొందుకునేలాగా విశ్వాస జీవితంలో కొనసాగిపోతే ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. ఇంకా మనం 2 సంఘాలు చూసుకున్నాం. ఇంకా ముందుకు 7 సంఘాలు కాబట్టి ఒక్కొక్క సంఘాన్ని చూసుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించరు కాక. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నాను వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరు కాక.